బ్యాక్ టు ఆ ఛానల్ దేవికా గర్పటి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే సూపర్ వ్లాగ్ వచ్చేస్తుంది. అండ్ వ్లాగ్ ఏంటంటే నేను డేలో ఏం తీసుకుంటాను మార్నింగ్ టు ఈవినింగ్ అనేది చూసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే చాలా ఉంటాయి ఈ వ్లాగ్లో. అండ్ ఈ వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి ఎండ్ వరకు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు గివ్ సజెషన్స్ టు మీ, యూ కెన్ మెసేజ్ ఇన్ ద కామెంట్ సెక్షన్, ఓకేనా? అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఎలాంటి టిప్స్ కావాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు, సరేనా? అండ్ ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు, మీరేం చేస్తున్నారు, అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, ఆర్ వ్లాగ్స్ కావాలి, ఆర్ వెయిట్ లాస్ టిప్స్ కావాలి, ఆర్ బ్యూటీ టిప్స్ కావాలి, ఇలాంటివన్నీ మీకు కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి, చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నేనైతే మార్నింగ్ అరౌండ్ 6 to 7 ఇన్ బిట్వీన్ లేస్తానండి, 6 to 7. అండ్ ఆ తర్వాత యాజ్ యూజువల్ అందరూ ఫోన్ చూస్తారు కదా, నేను కూడా అంతే. సమ్ టైమ్ ఫోన్ చూస్తాను. ఇట్ విల్ బి అరౌండ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes బేస్డ్ ఆన్ మై థింగ్స్ ఆన్ దట్ డే. సో అరౌండ్ 7:30 ఆ టైంకి నేను బ్రష్ చేసేస్తాను. బ్రష్ చేసిన తర్వాత ఏం తీసుకుంటాను, లైక్ బ్రష్ చేసిన తర్వాత రైట్ ఆఫ్టర్ ది బ్రష్ నేనేం తింటాను అనేది ఇప్పుడు చూసేయండి, సరేనా? Comes to you, no one really compares. But I'm scared and I'm nervous. I don't wanna get hurt anymore. I don't want nobody else. You know that you're fine as hell. I got ahead of myself, finishing races and never begin now. I don't want nobody else. You know that you're fine as hell. I get ahead of myself, keep on telling myself, don't rush. It's a little crush. Don't need to worry about it. Don't need to figure it out. Don't rush, it's a little crush, just let go. Don't need to figure it out. Don't rush, it's a little crush, don't worry about it. Don't need to figure it out. Don't rush, it's a little crush, just let go. Don't need to figure it out. Making time, not taking it to clear my doubts. Cleared out all the clutter. యూజెస్ ఉంటాయండి బాదం వల్ల. మీరు కూడా ఇఫ్ పాసిబుల్ ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా సోక్ చేసిన బాదమ్స్ తినడానికి ట్రై చేయండి. అండ్ ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. చిన్నపిల్లలకైతే బాగా చిన్నపిల్లలకి, కిడ్స్కి అయితే అవాయిడ్ చేయండి. లైక్ ఆఫ్టర్ 5 years కిడ్స్ నుంచి. అండ్ ఇంకా ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఎలాంటి ఏజ్ ఉన్నా, ఎంత ఏజ్ ఉన్నా సరే మీరు తీసుకోవచ్చు. అండ్ ద క్వాంటిటీ అనేది మీ బాడీ వెయిట్, బాడీ టైప్ బట్టి తీసుకోవచ్చు. నేనైతే అరౌండ్ 7 to 8 తీసుకుంటానండి. దట్ ఈస్ అబౌట్ ఆల్మండ్స్, సోక్డ్ ఆల్మండ్స్. అండ్ నేను గ్రీన్ టీ ఆర్ చూసారు కదా మీరు, కాఫీ ఆర్ warm lemon water, sometimes jeera water. And it's based on my mood as well as my mom's mood also. So దాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసుకొని మేము అనేది మార్నింగ్ ఆ డ్రింక్స్ తీసుకుంటాం. అండ్ రైట్ ఆఫ్టర్ దాట్ ఐ విల్ వర్క్ అవుట్ అరౌండ్ 1 hour to like
1 hour to 80 minutes or half an hour based on my mood on that day. And right after that ఆమ్లెట్ అయితే తీసుకుంటాను. అది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూసేయండి. అండ్ సమ్టైమ్స్ ఆమ్లెట్ ఆర్ సమ్టైమ్స్ ఎగ్స్ ఆర్ సమ్టైమ్స్ లైక్ డైలీ మనం ఇంట్లో చేసుకునే టిఫిన్స్ లానే నేను కూడా తీసేసుకుంటాను. అండ్ మోస్ట్లీ మార్నింగ్ టిఫిన్స్ అయితే ఐ డోంట్ వాంట్ టు ఈట్ అండి. అండ్ నాకు బేసిక్గా తినాలనిపించదు. అందుకని చీట్ డేస్ కూడా ఉంటాయి కదా, అవి వీకెండ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వీక్ డేస్లో లైక్ ఆమ్లెట్ ఆర్ బాయిల్డ్ ఎగ్స్ ఆర్ డైలీ చేసుకునే టిఫిన్. సో ఈరోజు అయితే నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను. అది ఎలా వేసుకుంటున్నానో చూసేయండి. నేను 2 వైట్ ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకుంటానండి. అండ్ కొంచెం ఎల్లో యాడ్ చేసుకుంటాను, మరీ ఎక్కువ కాదు. ఒక ఎగ్లో హాఫ్ ఎల్లో యాడ్ చేసి ఆమ్లెట్ వేసుకుంటాను. బాయిల్డ్ ఎగ్స్ కూడా తింటాను, బట్ బ్రేక్ అవుతున్నాయని ఈ మధ్యన తినట్లేదు. ఆమ్లెట్ తింటున్నాను. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. చూసారా ఆమ్లెట్ అయితే ఎలా వేసుకున్నాను. అండ్ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ బ్రేకింగ్ ఎగ్స్ అనమాట. సో ఐ డిపెండ్ ఆన్ మై మామ్. అండ్ మార్నింగ్ టీస్ కూడా మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ద టైమ్ విల్ బీ అరౌండ్ 10 to 10:15. అండ్ 10 to 10:15 or 10:30 అరౌండ్ ఆ టైంలో ఐ జాయిన్ మై ఆఫీస్. అండ్ రైట్ నా డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆ టైంకి కంపాటబిలిటీ బట్టి లైక్ ఆ టైమ్స్ బట్టి నేను 10:30 ఆ టైంకి జాయిన్ అయిపోతాను. జాయిన్ అవ్వగానే లైక్ సమ్ టైమ్స్ ఆఫీస్ కాల్స్ అండ్ ఆఫీస్ మీటింగ్స్ అండ్ సమ్ వర్క్. ఆఫ్టర్ దాట్ అరౌండ్ 11:30 ఆ టైంకి ఐ విల్ టేక్ either గ్రీన్ స్మూతీ ఆర్ సమ్ వెజిటేబుల్ స్మూతీ ఆర్ ఏబీసీ జ్యూస్ లైక్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. అండ్ ఈ రోజు అయితే నేను ఏం తీసుకున్నామో మీకు చూపించేస్తాను, చూసేయండి. ఆ వీడియో అయితే చూసేయండి. లైక్ ఈరోజు నేను తీసుకున్న రెసిపీ ఏంటి అనేది చెక్ చేసేయండి. అక్కడ మళ్ళీ కలుస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్ స్మూతీ ఆర్ గ్రీన్ జ్యూస్ అనేది చాలా యూజెస్ ఉన్నాయండి. ఇక్కడ అన్నీ కూడా యూస్ఫుల్ ఐటమ్సే ఉన్నాయి. కొత్తిమీర, పాలకూర, మేతికూర, తోటకూర. సో ఇవన్నీ హెయిర్కి, స్కిన్కి అబ్బో చాలా యూజెస్ ఉన్నాయండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, వెయిట్ లాస్ యాడ్ చేస్తాయి మనకి. అండ్ స్కిన్ కలర్ అనేది గ్లో అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అసలు బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి తగ్గిస్తుంది. బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇండివిజువల్గా ఒక్కో గ్రీన్లో సూపర్ యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే మనం 4 యాడ్ చేసి అండ్ ఇన్ బిట్వీన్ జింజర్ యాడ్ చేసి చేస్తున్నాం. అండ్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ స్కిన్ కలర్ అనేది మీకు గ్లో అవుతుంది. హెయిర్ అనేది కూడా చాలా ఫాస్ట్గా త్వరగా పెరుగుతుంది. దిస్ ఈజ్ మై సీక్రెట్ రెసిపీ. Just be honest, I've been in my head. Reinforce my
చాలా హెల్తీ రెసిపీ అండ్ ఫర్ యువర్ స్కిన్ కలర్ అండ్ ఫర్ యువర్ హెయిర్ గ్రోత్ అండ్ ఎవ్రీథింగ్ అండి. చాలా మంచి రెసిపీ అది, మీరు కూడా ట్రై చేయండి మీకు కావాలంటే. అండ్ దట్ ఈజ్ అరౌండ్ 11:30 or 12. ఇట్ విల్ బీ లైక్ బిఫోర్ 12, సమ్ టైమ్స్ ఇన్ బిట్వీన్ 11 to 1 బేస్డ్ ఆన్ మై వర్క్ అండ్ మై మూడ్. సో అది ఆ టైంకి అయిపోతుంది. అండ్ లంచ్లో నేను సమ్ టైమ్స్ ఐ ఈట్ రైస్ ఆర్ సమ్ టైమ్స్ ఐ ఈట్ కినోవా. And if you know about quinoa, please comment down and I'll do only one recipe, that is quinoa vegetable khichdi. And నేనైతే యాజ్ యూజువల్గా మోస్ట్లీ అవుట్ ఆఫ్ 30 days 20 days అనేది రైస్ తినేస్తాను నేను. అండ్ ఐ విల్ నాట్ స్కిప్ రైస్, అంటే నేను స్కిప్ చేయలేను, అలవాటు అయిపోయి ఉంటుంది. అండ్ మా మమ్మీ ఏదో టంప్టింగ్ కర్రీ వండేస్తుంది, సో దానివల్ల నేను ఏం చేస్తానంటే రైస్ని స్కిప్ చేయలేము బేసిక్గా. నాకు స్కిప్ చేయాలనున్నా స్కిప్ చేయలేమన్నమాట. సో అరౌండ్ 1 ఆర్ ఆఫ్టర్ 12:45 to 2 ఐ ఈట్ రైస్ అనమాట. సో ఆఫ్టర్నూన్ రైస్ తినేస్తాను, నార్మల్ రైస్, కర్రీస్ అండ్ కర్డ్తో. అండ్ నాకు రిస్ట్రిక్షన్ ఏం లేదు క్వాంటిటీ అండ్ దిస్, అండ్ అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోను. హౌ మచ్ ఎవర్ ఐ వాంట్ టు ఈట్ ఐ ఈట్ అనమాట. సో ఆఫ్టర్నూన్ వరకు అయితే అది. అండ్ నేను ఈరోజు మీకోసము లైక్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం తీసుకుంటాను, ఏం తింటాను చూసారు. అండ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇంత తినేస్తున్నానంటే ఇంకా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అనేది ఎంత తింటా. అండ్ ఇలాంటి ఈ వ్లాగ్లో లైక్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఐ డూ లైక్ ఆఫ్టర్నూన్ టు నైట్, ఓకేనా. అండ్ ఆడవాళ్ళు గట్టిగానే తినాలి కదా, సో గట్టిగానే తింటాను నేను కూడా. సో ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు కూడా గట్టిగానే తినండి, ఓకేనా. అండ్ సో నేనైతే లంచ్ అయితే ఏం చేశానో చూపించట్లేదు మీకు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసము డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్, వ్లాగ్స్ అండ్ వంటలు ఆర్ సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కావాలంటే తప్పకుండా లైక్ చేసేయండి, ఓకేనా. అండ్ మీరు లైక్ చేస్తే ఇంకొకరికి రికమెండేషన్ ద్వారా వెళ్ళి నా వీడియోస్ అన్నీ మంచిగా లైక్ ట్రెండింగ్లోకి వెళ్తాయి. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ దాట్ హెల్ప్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడి వరకు వచ్చి ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.